అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒమాన్ దేశంలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ మస్కట్లో. వెనక చూస్తున్నారుగా, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి సౌదీ అరేబియా దేశం వెళ్తున్నాను. మనం 62వ దేశంలో అడుగు పెట్టబోతున్నాం. అంతా మంచి జరిగితే వీడియో చివరి దాకా చూడండి. నా దగ్గర సౌదీ అరేబియా వీసా లేదు. అమెరికా వీసా ఉంటే మనం సౌదీ అరేబియా ఆనరబుల్ వీసా వెళ్ళొచ్చని విన్నాను. అది 1 year మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇస్తారు. 3 months 90 days స్టే అనేది ఉంది. అదంతా మీకు వివరాలు అక్కడికి వెళ్ళినాక క్లియర్గా తెలియజేస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం. నేను ఇప్పుడు బహ్రెయిన్ ఎయిర్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోలేదు. పక్కనే అయినా కూడా బహ్రెయిన్ వెళ్ళి బహ్రెయిన్ నుండి మనకి సౌదీ క్యాపిటల్ సిటీ రియాద్లో దిగుతాము. నాకు ఈ టికెట్ వచ్చి 17,000 రూపాయలు పడింది. మొత్తం ఒక 5 hours జర్నీ అనుకోండి. అంటే వెయిటింగ్ పీరియడ్, కూర్చోవడం, ఇదంతా కలిపి పొద్దున్నే 4 అట్లాగా దిగుతాను నేను సౌదీలో. అంత బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ ఒక స్టోరీ ఉంది. నేను రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయలేదు, హోటల్ కూడా బుకింగ్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసేటప్పుడు ఏమవుతుందో ఏంటో నాకు తెలియదు. బట్ చూద్దాం. అలాగే తమ్నేల్ చూసి మీకు ఇంకో విషయం అర్థం అవ్వాలి. మా వాడికి చిన్నగా భోగి పళ్ళు పండగ చేసింది శరణ్య. నేను ఇంట్లో లేదని చెప్పి నాకు అలాగే మీకోసం ఒక చిన్న వీడియో చేశారు. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మా వాడిని బ్లెస్ కూడా చేయండి. వెన్న పెడుతున్నాము, వెన్న పూసలు పెడుతున్నాము. దుష్యంత్కి యాక్చువల్లీ నచ్చదు. దుష్యంత్కి నచ్చదు కానీ పెట్టాలి. నాన్న హ్యాపీ నాన్న నువ్వు. శంకర శివే. 4 స్నానాలు కన్నయ్యకి. భోగి మంటల నీళ్లు వేడి వేడి ఉన్నాయి బయట, తీసుకొచ్చి నా కన్నయ్యకి లాలలు పోచుకుంటాడు. నెక్స్ట్ ఏం పెడుతుంది అమ్మ? మనవాడు వెయిట్ చేస్తుండు మమ్మీ. 4 కన్నయ్యకి. హ్యాపీ హ్యాపీ. నలుగు పిండి అది ఇంట్లో తయారు చేసింది అనమాట. దానివల్ల ఎక్కువ ఏమి ఇట్లా షైన్ అవ్వదు, నార్మల్గా బాడీలో కలిసిపోతుంది. కన్నయ్య ఎలా ఫీల్ అవుతున్నావే? వ్యాకీ వ్యాకీ అంటాడు. దుష్యంత్ నచ్చదు అసలు. ఓకే అయిపోయింది. గుడ్ బై కాదేంటి ఇలా చేస్తున్నాడు అంటుండే. అయిపోయింది ఏడవద్దు, అయిపోయింది. అయ్యో ఎన్ని కష్టాలు వచ్చినాయే. ఏడవద్దు నానా, గుడ్ బై కదా, ఏడవద్దు. ఏడుస్తావంటే గుడ్ బై కదా, ఏడవద్దు. సూపర్ నానా, హ్యాపీ భోగి. డ్రెస్ చూపించి, డ్రెస్ మంచి పెట్టుకో. క్యూట్ బాయ్ నువ్వు, క్యూట్ బాయ్ కదా. ఓకే అమ్మమ్మ స్లీపింగ్ స్మాల్ బోట్. ఓకే నీ ఫ్రెండ్స్, దుష్యంత్ ఫ్రెండ్స్ అందరితో దుష్యంత్ భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఈరోజు. వావ్ వావ్ నాన్న, సూపర్ సూపర్ ఉన్నావే నువ్వు, క్యూట్ గా లాగా. చిన్నోడా హ్యాపీ భోగి దుష్యంత్, హ్యాపీ భోగి. సో ఫైనల్లీ అయితే దుష్యంత్కి భోగి పళ్ళు పోస్తున్నాం అనమాట. మార్నింగ్ 4 పిండి స్నానం అయింది. సో చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దన్న. బొట్టెలో పెట్టాను, క్యూట్ ఉందా? ఇక్కడ చూడండి నాన్న, అమ్మ చూడు, అమ్మ చూడు. నమస్కారం పెట్టు, నమస్కారం పెట్టు నాన్న, నమస్కారం పెట్టు. నమస్కారం చేయి, నమస్కారం చేయి అజేజాకి. కన్నయ్య నమస్కారం. అమ్మమ్మలు దుష్యంత్ అవుట్ఫిట్ కొద్దిగా మమ్మీ. దుష్యంత్ అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. దుష్యంత్ బర్త్డేకి వేసాం ఇది మేము సెకండ్ అవుట్ఫిట్ లాగా. రేగ్గాయలు ఎలా ఎరుకుంటున్నాడు చూద్దరు. ఇక్కడ కమ్ కమ్ చూడండి, రేగ్గాయలు ఎలా ఎరుకున్నాడో. చెరుగడ్డ రేగ్గాయలు, ఇక్కడేమో పువ్వు. నీవా అవన్నీ? అవన్నీ నీవా నాన్న? దుష్యంత్ అవన్నీ నీవా? చూపించట్లేమునే. తినొద్దమ్మా, తినొద్దమ్మా నాన్న, తినొద్దు. అమ్మమ్మకి షేకండి ఇవ్వు, అమ్మమ్మకి షేకండి ఇవ్వాలి. గుడ్ బాయ్ కదా, గుడ్ బాయ్. ఎలా అనిపించింది నీకు భోగి సెలబ్రేషన్స్? నచ్చిందా? వెరీ నైస్ కన్నయ్య. హ్యాపీగా ఎంజాయ్ చేశారు కన్నయ్య. కన్నయ్య అమ్మని చూడు. కన్నయ్య అమ్మ పిలుస్తుంది చూడు. భోగి నచ్చిందా నీకు? నచ్చిందా? నచ్చింది చెప్పు. నచ్చింది. నీ చేతిలో ఏముంది?
యాపిలా? సబ్స్క్రైబర్స్ని తినమని చెప్పి యాపిల్ కావాలా అని అడుగు. నాన్నకి మమ్మీకి నాన్న ప్లీజ్, మమ్మీకి ఇవి యాపిల్. మమ్మీకి నాన్న థ్యాంక్ యూ సో మచ్. మమ్మీకి థ్యాంక్ యూ నాన్న. ఓకే ఓకే సారీ తీసుకో తీసుకో తీసుకో. అమ్మమ్మ కిస్ చే అమ్మమ్మకి. సో ఈరోజు అయితే దుష్యంత్ భోగిపల్ల సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగిందనమాట. అసలు కోఆపరేట్ చేయలేదు, బట్ ఫైనల్గా లాస్ట్ ఎండింగ్ వచ్చే ముందు చాలా కోఆపరేట్ చేశాడు. చూడండి ఎట్లా యాపిల్ తింటున్నాడు. యాపిల్ మమ్మీ ఒక కిస్ ఇస్తుంది. సో మీకు దుష్యంత్ అవుట్ఫిట్ ఎలా ఉంది, దుష్యంత్ ఎలా ఉన్నాడు, కొంటరి చేష్టలు, అల్లరి కృష్ణయ్య ముద్దు ముద్దు మాటలు, ఇవన్నీ మీకు నచ్చినట్టయితే కామెంట్లో అందగాడు అని కామెంట్ చేయండి. లైక్ చేయండి. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. ఓకే అమ్మా కొంచెం ఇట్లా ఉన్నాగా నాకు చీచి చీచి అంటాడు. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు అత్తకి మామకి అన్న. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు అత్తకి. ఇట్లా ఫ్లైంగ్ కిస్ ఇవ్వాలి. జాను అత్తకి ఫ్లైంగ్ కిస్. వావ్ హగ్ మమ్మీ. హ్యాపీ. అమ్మమ్మ కావాలి మమ్మీ కావాలా? అమ్మమ్మ కావాలి మమ్మీ కావాలి నీకు? అక్క కావాలంట. అమ్మమ్మ వద్దు మమ్మ వద్దు అంటే అక్క కావాలంట వీడికి. అమ్మమ్మ కావాలంటే ఇల్లు అమ్మమ్మ మమ్మీ ఎత్తుకోలేదు నొప్పు మమ్మీకి అందగాడ అమ్మమ్మ మాట వింటాడా? బాయ్ బాయ్. ఎయిర్పోర్ట్ రాగానే ఇక్కడ మన ఒకళ్ళు మిత్రులు పరిచయం అయ్యారు, వారిని పరిచయం చేసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? మీ పేరు? నాగరాజా. ఎక్కడ, ఏ ఊరు? ఇక్కడ భీమవరం మాగోళ్ళు. మీరు ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? 4 years వస్తుంది. 4 years అయిపోయిందా? నైస్ మీటింగ్ యూ బ్రదర్. నిన్న నేను వచ్చినప్పుడు కూడా మీట్ అయ్యాను, అనుకోకుండా ఇప్పుడు కూడా రెండోసారి మీట్ అయ్యాను. ఇంటికి వెళ్తున్నారా? ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ వెళ్తాను. లేదు ఇప్పుడు మామూలుగా డ్యూటీ అయిపోయిందా? బిజినెస్ క్లాస్ చేస్తాను. ఒమాన్ ఎయిర్ బిజినెస్ క్లాస్ చేస్తున్నారు. గుడ్. Working is good. Nice meeting you, brother. Nice video. Thank you for supporting me. This video is very number one. Every time, every day, every minute video is. థ్యాంక్ యూ అంటే నా వీడియోలు ఎప్పుడు చూస్తానని చెప్పి తెలియజేస్తున్నారు. అందరూ చూడాలి వీడియోలు, అందరూ చూడాలి. అన్న వీడియోలు చాలా మంచిగా చేస్తాడు, చాలా నెంబర్ వన్ ఏకదమ్ చేస్తాడు వీడియో, సూపర్ గా చేస్తాడు. రైట్ థ్యాంక్ యూ. ఇంకా ఈ రోజు నుంచి బాగా కనబడినాను వీడియోస్ లో. మళ్ళీ ఎప్పుడు తెలియదు మనకు కూడా, ఎప్పుడో అంతే. రియల్లీ హ్యాపీ అన్న, చాలా మంచి సమయం గడిపాం, మంచిగా ఎక్స్ప్లోర్ చేసి. ఇక నేను లోపలికి వెళ్ళిపోతాను, బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవాలి. చెప్పా కదా నేను రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయలేదు, హోటల్ కూడా బుక్ చేయలేదు. అక్కడ ఏ సమస్య వస్తుందో నాకు తెలియదు. అంతా సస్పెన్స్గా ఉంది ఈ ప్రయాణం. వీడియో చూశారు కదా, మా వాడి యాషాలు అలాగే బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను, వాడి క్యూట్ స్మైల్తో. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫస్ట్ మనం డ్రోన్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మనం డ్రోన్ అలౌ చేయలేదు కదా, వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు కదా సెక్యూరిటీ, అది కలెక్ట్ చేసుకుందాం కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుండి. డిపార్చర్స్ దగ్గర వచ్చేసాం, కిందకి వెళ్ళాలి నేను ఇప్పుడు లిఫ్ట్లో. ఎక్కడ అది ఒకటి మీకు చూపిస్తా, ఇప్పుడే అర్థం అవుతుంది మీకు. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి బోర్డింగ్ పాస్ కోసం. నేను ఇప్పుడు మళ్ళీ కిందకి దిగాలి. కిందకి దిగి అక్కడ ఎంసీటీ అని రాస్తుంది చూసారా, మస్కట్ అని దాని ఉద్దేశం మొత్తం. దాని వెనక్కి వెళ్ళాలి. వెనక కస్టమ్స్ ఎంక్వైరీస్ అని ఉంది కదా, అక్కడే నేను కలెక్ట్ చేసుకోవాలి. ఈ పేపర్ ఇచ్చేసి ఆఫీసర్ లేరు, ఆఫీసర్ కోసం వెయిటింగ్. ఆఫీసర్ వస్తే ఫాస్ట్గా తీసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలి పైకి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను ఇప్పుడు. ఫ్లైట్ ఎక్కిచ్చేదాకా కస్టమ్ ఆఫీసర్ నాతోనే ఉంటారంట, కానీ దానికన్నా ముందు నా ఆఫీసర్ నాతోనే ఉండి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్ళి చూస్తే పాస్పోర్ట్ అట్లాగే టికెట్ కూడా చూపించాను. ఎయిర్లైన్స్ స్టాఫ్ ఏం చెప్తున్నారంటే, మీరు ఇజ్రాయిల్ వెళ్ళారు, ఇజ్రాయిల్ స్టాంప్ వీసా, స్టిక్కర్ వీసా మీ పాస్పోర్ట్లో ఉంది, అలా ఉంటే సౌదీ అరేబియా వాళ్ళు అలౌ చేయరు. మేము ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కాల్ చేసి వాళ్ళు ఓకే అంటేనే తర్వాతే మీకు బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తాం, లేకపోతే ఇష్యూ చేయనన్నారు. ఒకవేళ ఇష్యూ చేయకపోతే పెద్ద సినిమా అవుద్ది. ఇప్పుడు నాకు మొత్తం 17,000 రూపాయలు లాస్. మళ్ళీ ఇక్కడ నుండి ఏదో కంట్రీకి నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలి. లాంజ్లో కూర్చున్నాను, జీవితం మీద విరక్తి కలిగించేటట్టు చేశాడు ఇక్కడ ఒక ఆయన. బోర్డింగ్ పాస్ ఇచ్చే ఆయన నాకు. నేను ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 3 అయింది. ఈ టయానికి నేను రియాద్కి దగ్గరలో ఉండాలి, ఇంకొక 20 నిమిషాల్లో దిగాలి. ఎక్కడున్నాను? ఇంకా ఒమాన్లోనే, మస్కట్ క్యాపిటల్ సిటీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను. అసలు తల నొప్పి, ఒళ్ళంతా నొప్పులు, నిద్ర లేదు. 4.5 గంటల నుంచో పెట్టాడు నన్ను బోర్డింగ్ పాస్ ఇచ్చిన ఆఫీసరు. ఒక చిన్న ఫైట్ అయింది మా ఇద్దరి మధ్యన, నన్ను కూర్చోబెట్టాడు.
ఇంకా మెసేజ్ రాలేదు సౌదీ ఎంబసీ దగ్గర నుండి మిమ్మల్ని ఎలవ్ చేయాలని చెప్పి. అరే బాబు మీరు ఏమేమి దాంట్లో లేదు అసలు ఇన్ఫర్మేషను. అసలు ఇజ్రాయెల్ అనే కంట్రీ పేరే లేదు వెబ్సైట్లో కూడా. ఇరాన్ కంట్రీ విజిట్ చేసి వచ్చిన 14 రోజుల దాకా ఎలా ఉండదు, 14 రోజుల తర్వాత సౌదీ రావచ్చు. అలా వాళ్ళు పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్. అది ఇజ్రాయెల్ ఏమీ లేదు. ఇజ్రాయెల్ స్టాంప్ ఉంది నీ పాస్పోర్ట్లో, నేను ఎలో చేయను, అక్కడ నుండి అప్రూవల్ రాందే అని అంటున్నాడు ఆ బోర్డింగ్ పాస్ ఇచ్చే స్టాఫ్. ఇమిగ్రేషన్ ఆడు కూడా పెట్టడు కానీ తలకాయ నొప్పి. కానీ బోర్డింగ్ పాస్ ఇచ్చేవాడు ఏదో ఆ దేశాన్ని దోచుకోవడానికి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతారు. అసలు ఆపేశాడు నన్ను. నాకు ఆడికి పెద్ద గొడవ అయింది. వాడితో నేను గొడవ పెట్టుకున్నానని చెప్పి నాకు బోర్డింగ్ పాస్ ఇవ్వాల, ఇష్యూ చేయాల. కనీసం 100 మంది ఆఫీసర్లు వచ్చారు ఈ ఒమాన్ ఎయిర్పోర్ట్లో. ఆఫీసర్స్ అందరూ వచ్చి వాడితో మాట్లాడుతున్నారు తప్ప ఒక్కళ్ళు కూడా వచ్చి నాతో మాట్లాడలే. 4:30 గంటల నుంచో పెట్టారు తప్ప నన్ను. మిలిటరీ వచ్చేసింది ఏంటో నేను ఏదో పెద్ద టెర్రరిస్ట్ లాగా అయినట్టు. బోర్డింగ్ పాస్ ఎవరా బాబు అన్నదానికి ఇంత గొడవ. జనం ముందు పాస్పోర్ట్ ఇట్లా అన్నాడు నాకు, నేను అడిగితే ఆవిడ నాకు కోపం వచ్చింది. రెస్పెక్టివ్ ఏంటి ఇసురుతావు అన్నట్టు మాట్లాడాను నేను. మాట్లాడితే వాడికి అది నచ్చలే, వాడికి ఎదురు చెప్పినట్టు. మరి నా జనం 4 ముందు నా పాస్పోర్ట్ ఇసిరితే నేను ఊరుకుంటానా? మరి నా కోపం రాదా? కానీ ఎంతైనా వాళ్ళు ఒకటి కాబట్టి వాడితో వచ్చి మాట్లాడితే నాతో ఎవరు మాట్లాడలేదు. బట్ లాస్ట్కి రాజీ కుదిర్చి ఎటాలన్నట్టు పంపించారు. కానీ ఆ రాజీ కుదిర్చిందో నా ఫ్లైట్ పోయింది ఆడి వల్ల. పంతం పట్టాడు నేను బోర్డింగ్ పాస్ ఇవ్వనని చెప్పి. 100 మంది వచ్చి చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్ హైయర్ ఆఫీసర్స్ కూడా చెప్పారు నువ్వు బోర్డింగ్ పాస్ ఇవ్వు అతనికి అని. లేదు నా మీద రూడ్గా మాట్లాడాడు అని చెప్పి నా మీద తప్పు చూపిస్తున్నాడు. నేను ఒకటే మాట్లాడిన ఆఫీసర్స్కి, పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి, ఎవరు తప్పు ఉందని చెప్పి ఒకరితో వచ్చి మాట్లాడతారు ఏంటి అందరూ వచ్చి 100 మంది అని చెప్పి నేను అడగాల్సింది అయితే అడిగాను. కానీ లేదు, ఏమీ ఎంతసేపటికి లోకల్గా వాళ్ళగా సపోర్ట్ మాట్లాడుకుంటున్నారు. కానీ చివరికి ఏం చేశారంటే ఒక అరబిక్లో ఉంది మొత్తం లాంగ్వేజ్లో 2 పేపర్లు తీసుకొచ్చారు. అతనితో ఒక సంతకం, నాతో ఒక సంతకం చేయించుకున్నారు. ఇలా మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వదు అని చెప్పి అరుచుకోకుండా గొడవ పడకుండా ఉంటారు అన్నట్లుగా. పొద్దున్నే 4:30కి ఇతిహాద్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను వయ్యా అబుదాబి. ఇప్పుడు అదే వెళ్తున్నాను. 4:30 స్టార్ట్ అయితే అక్కడ అబుదాబిలో లేవర్ ఉంది 1 గంట. ఒక 10కి 9:30కి చేరుకుంటాను. 30,000 రూపాయలు పడింది. 30,000 రూపీస్ లాస్. ఇంకా హోటల్ బుకింగ్ అడగలేదు, రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడగలేదు ఎవరు. ఇప్పుడు నేను ఎక్కుతుంది ఇతిహాద్ ఎయిర్లైన్స్ కదా, ఆ స్టాఫ్ చాలా చక్కగా డీల్ చేశారు నీట్గా. ఈ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళంతా కూర్చోబెడతారు ఇక్కడ. వాళ్ళకన్నా నేనే బెటర్ అనిపిస్తుంది ఇమిగ్రేషన్ రూల్స్ తెలుసుకోవడం విషయంలో. ఇంకేం చేయగలం లేదు. వచ్చి లాంజ్లో కూర్చొని ఫుడ్ తింటున్నాను. తినేసి ఇక మళ్ళీ వెళ్ళిపోతాను. ఇంకా కొంచెంసేపులో స్టార్ట్ అవుతుంది బోర్డింగ్. ఆల్రెడీ 3:10 అట్లా అవుతుంది సమయం. ఇప్పుడు బాగా అలసిపోయాను. గేట్ నెంబర్ A2 దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. ఇంకా 1.5 గంట సమయం ఉంది. కానీ 3:10 కల్లా వచ్చేసేమని చెప్పారు డిపార్చర్ టైము. చాలా బాగా టైర్డ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా 2 గంటల సమయం ఉంది నెక్స్ట్ ఫ్లైట్కి. అబుదాబి వచ్చేసాను. ఫుల్ నిద్రలోనే ఉన్నాను. ఎప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ల్యాండ్ అయిందో కూడా తెలియదు. అంత టైర్డ్నెస్ అసలు. లాస్ట్ టైం అజర్బైజాన్ వెళ్దామని దిగానప్పుడు అసలు నాకు గుర్తు కూడా లేదు ఏం చూశానని. బట్ బాగుంది, సూపర్ ఉంది కదా అసలు. వీళ్ళు కట్టడం కానీ అసలు అదిరిపోయింది. కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఎవరో కానీ. దుబాయ్ ఎయిర్పోర్ట్ కన్నా కూడా చాలా బాగుంది అబుదాబి ఎయిర్పోర్ట్. ఏదో ఏలియన్ ప్లానెట్లో దిగినట్టు అనిపిస్తుంది. పైన ఇట్లా వెళ్ళటం, పైన ఒక రెయిన్బో లాగా. అబుదాబి డ్యూటీ ఫ్రీ షాప్స్ ఏమున్నాయి అసలు ఇక్కడ మనకు ఉపయోగపడేవి, మనకి చీప్గా దొరికేవి కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాడీ టైర్డ్నెస్ ఉండో ఏంటో కానీ ఏంటో లాగా ఉంది అసలు నాకు పరిస్థితి. రోజు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి, ఆపకుండా నిద్రపోయి. లైఫ్లో మొదటిసారి బోర్డింగ్ పాస్ పోగొట్టుకున్నాను. అది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇతిహాద్
ఆ టికెట్ ఇచ్చే దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుందామని. ఎన్నింటికి నా ఫ్లైట్ మళ్ళీ ఇక్కడ దుబాయ్లో 8:00, 9:10 కల్లా వెళ్ళిపోతాను. చాలా బాగుంది. బోర్డింగ్ పాస్ మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాను. అక్కడ విండో సీట్ ఇవ్వలేదు. అక్కడ బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసినప్పుడు ఒమాన్లో ఇక్కడ అడగంగానే ఇమ్మీడియట్లీ మళ్ళీ వేరే చేంజ్ చేశారు సీటు. సూపరు. ఇక మళ్ళీ డ్యూటీ ఫ్రీ షాప్స్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు వెనక్కి. ఇది ఎక్కడో కనుక్కోవాలి. మనది గేట్ ఏంటి, సీట్ నెంబర్ ఏమో 27F, గేట్ E1 అంట. ప్రపంచంలో ఇప్పటివరకు నేను చూసిన క్రిస్టమస్ ట్రీస్లో ద బెస్ట్ క్రిస్టమస్ ట్రీ ఇదే. ఏం అసలు అలంకరించారు, ఏం థీమ్ పెట్టారు. కిందంతా మొత్తం గిఫ్ట్ బాక్సెస్, వీటిని ఏమంటారు, స్నో మ్యాన్ అంటారా ఏమంటారు, దీన్ని కామెంట్ చేయండి ప్లీజ్. ఎంత బాగుంది, సూపర్. అసలు మొత్తం ఆ పైన్ ట్రీస్ లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. అది ప్లాస్టిక్కో మరి నిజమో ఏంటో కానీ అలా తిరగటం ఇంకా అందాన్ని తీసుకొచ్చింది. ఒక మెట్లులాగా పెట్టి పైకి వెళ్తున్నట్లు. నేను ఈ దారిలో వెళ్ళాలి, కానీ సి దారిలోకి వచ్చి మీకు ఇక్కడ బంగారం ఖరీదు ఎంత ఉందో చెప్పాలని అనుకున్నాను. ఇక్కడ ప్యూర్ గోల్డ్ అని రాసింది కదా, ఇది ఒక షాపు. 1 గ్రాము ఎంత ఖరీదు ఉందంటే మీరు షాక్ అయిపోతారు. అందరూ దుబాయ్ చీప్ అనుకుంటారు కదా. దుబాయ్ చీప్ అంటే ఎయిర్పోర్ట్లో మాత్రం అసలు కొనద్దు. 1 గ్రాము 15,000 రూపాయలు ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా 1,000 రూపాయలు 2,000 మార్జిన్ వేసుకుంటే తప్పకుండా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే కొనడానికి కూడా కస్టమర్స్ ఇష్టపడతారు. స్టాఫే ఎక్కువ ఉన్నారు కస్టమర్స్ కన్నా కూడా. 10 మంది పైన ఉన్నారు ఖాళీగా. కరెక్ట్గా క్రిస్టమస్ ట్రీ బ్యాక్ సైడే ఉంది ఈ షాపు. డిస్ప్లేలో ఒంటెలు పెట్టి చాలా బాగా చేశారు ఈ షాపు. ఈ అమ్మాయి ధరించిన డ్రెస్ మట్టికి భలే ఉంది, మ్యాన్క్విన్కి వేసిన డ్రెస్. ఓ, ఆ కలర్ కానీ అసలు భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. సీ బ్లూ కలర్ అని అనుకుంటున్నాను నేను. అది ఎదురుగా ఉన్న దాంట్లో పెరల్ లాంజ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి మనం. వెనక బిజినెస్ లాంజ్ ఉంది, అక్కడ మనకు ప్రవేశం లేదనుకుంటా. బాగా హై రిచ్ పీపుల్కి ఎలా ఉండొచ్చు అక్కడ. యాపిల్ జ్యూస్ తీసుకున్న, అట్లాగే ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. లోపలికి వచ్చినందుకు లాంజ్లో ఈ కూపన్స్ కూడా ఇచ్చారు. షాపింగ్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుందంట మనకి. అనౌన్స్ చేశారు. E1 గేట్లో బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఎక్కేద్దామండి. ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నాను. రాత్రి అంతా మంచులో ఉన్నట్టుంది ఈ విమానం. ఇదిగోండి, అద్దాలు ఏం కనపడట్లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే అది మొదటి స్థానంలో ఇది సౌదీ అరేబియా రియాద్ ఎయిర్పోర్టే ఉంటుంది. అది చాలా పెద్దదంట. అందరికీ స్వాగతం, సుస్వాగతం. వచ్చేసాం, సౌదీ అరేబియా దేశంలోకి అడుగుపెట్టాం. కొత్త కంట్రీ, కొత్త విషయాలు అన్నీ తెలుసుకుందాం. నెక్స్ట్ మీకేమైనా ఇక్కడ మంచి ప్రదేశాలు ఉంటే అవన్నీ కూడా కామెంట్ చేయండి, ప్రయత్నం చేస్తాను అన్నీ విజిట్ చేసి మీకు చూపించడానికి. ఇక్కడ దిగిన తర్వాత ఆన్ అరైవల్ వీసా వచ్చా కదా, నా దగ్గర $105 ఛార్జ్ చేశారు. అసలు 0 క్వశ్చన్. యుఎస్ వీసా ఉంది అన్నాను, చూపించాను. ఇమిగ్రేషన్లో హోటల్ బుకింగ్ అడగలేదు, రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడగలేదు. ఇక్కడ ఏంటంటే మనం యూఎస్ వీసా ఉంటే గ్రేట్ కాదు, యూఎస్ వీసా ఉన్నా సరే తప్పకుండా మనం ఒక్కసారి విజిట్ చేసి ఉండాలంట. ఆ విజిట్ చేసామా లేదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కంప్యూటర్లో చూపిస్తుంది కూడా. సౌదీ అరేబియాకి అమెరికాకి మంచి ఉన్నట్టుంది, అవన్నీ తెలుస్తాయి అనుకుంటా. అక్కడ విజిట్ చేసినా కూడా ఇక్కడ వీళ్ళకి చెక్ చేసుకున్నారు. వాళ్ళకి పాపప్ అయింది కూడా. నేను 2 months బ్యాక్ అమెరికా వెళ్ళి విజిట్ చేసినందుకు అంతే, చాలా ఈజీగా అయిపోయింది. స్టిక్కర్ వీసా వేస్తారా అని అడిగాను. స్టిక్కర్ వీసా ఏం లేదంటే మొత్తం ఎలక్ట్రానిక్, జస్ట్ ఎంట్రీ స్టాంప్ ఇచ్చి పంపించేశారు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది, కానీ స్టే మట్టికి 90 days. మల్టిపుల్ ఎంట్రీ, ఎన్నిసార్లు అయినా రావచ్చు, బట్ 90 days స్టే చేయగలను ఈ దేశంలో. ఒకసారి రావడమే గ్రేట్, రెండోసారి వస్తామని నమ్మకం అసలు లేదు నాకు.
అన్నీ ఒకేసారి ఫినిష్ చేసేస్తాను కాబట్టి ఏదో ఇప్పుడు ఒకసారి మిస్ అయినప్పుడు తప్ప. లాస్ట్ టైం ఇథియోపియా అలాగే మిస్ అయింది. సౌత్ ఒకసారి, నార్త్ ఒకసారి, 2 times వెళ్ళాల్సి వచ్చింది. బయటికి వెళ్ళిపోదాం అంతే. ఇదంతా మొత్తం కన్వేయర్ చూస్తున్నారు కదా, లగేజ్ అంతా తీసుకునేది. బయటికి వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకుందాం. వెల్కమ్ టు రియాద్ అని రాసి ఉంది. సౌదీ అరేబియా క్యాపిటల్ సిటీ రియాద్. చాలామంది జనం ఉన్నారు బయట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ట్యాక్సీ వాళ్ళు అందరూ ఉంటారు కదా, పిక్ చేసుకోవడానికి వచ్చినట్టున్నారు. నెట్వర్క్స్ 3-4 కంపెనీలు ఉంటాయంట, కానీ ఎవరైనా సరే ఎస్టీసీ తీసుకోండి. ఎస్టీసీ నెట్వర్క్ చాలా బాగుంటుందంట. అది అడుగుదాం. ఆల్రెడీ లైన్లో ఉన్నారు ఒక 4. నేను సిమ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్ళాను, కానీ సిమ్ కార్డ్ ఇవ్వలేదు నాకు. ఎందుకంటే నా దగ్గర వీసా నంబర్ లేదంట. పాస్పోర్ట్లో వీసా నంబర్ తప్పకుండా వేయించుకోవాలంట. ఎంట్రీ స్టాంప్ కింద రాయించుకోవాలంట. మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్ వేయించుకుని ఆ తర్వాత నేను సిమ్ కార్డ్ తీసుకోగలను, లేకపోతే ఇవ్వరు. ఎయిర్పోర్ట్లో నుండి బయటికి రాగానే ఎదురుగా మనకి మెట్రో కనబడుతుంది. ఇది కొత్తగా కట్టారు. డైరెక్ట్గా సిటీకి వెళ్ళిపోవచ్చు మెట్రోలో. క్యాబ్లో అవసరం లేదు అని అనుకుంటే బడ్జెట్లో. నేను ఇప్పుడు టెర్మినల్ 2 వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ముందుకు ఒక 5 నిమిషాలు, మళ్ళీ వెనక్కి ఒక 5 నిమిషాలు. ఎక్కడ చూసినా కూడా మన భారతీయులు బాగా కనబడుతున్నారు ఇక్కడ వర్కర్స్. కానీ ఈ జర్నీలో నేను ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కలిశాను. ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఒమాన్లో. పాపం ఏజెంట్లు అందరూ చీట్ చేస్తున్నారంట వాళ్ళని. అక్కడేమో ఊర్లో ఏమో ఒక పని అని చెప్తారు, ఇక్కడికేమో మరొక పని తీసుకొస్తారు. రాళ్ళు కూడా మోపిస్తున్నారంట. ఒక కుర్రాడు మన తెలుగు అబ్బాయి పరిచయం అయ్యి చాలా కష్టంగా అనిపించి ఇక ఇంటికి వచ్చేద్దామని చెప్తే 1,50,000 రూపాయలు కట్టమన్నారంట. ఇంకేం చేస్తాడు, 1,50,000 రూపాయలు కట్టి ఇంటికి వచ్చేస్తున్నారు. మరొక అమ్మాయి కూడా అదే అంటున్నారు, నన్ను ఫ్రంట్ ఆఫీస్లో డెస్క్లో వేస్తానని చెప్పి తీసుకొచ్చి ఇక్కడేమో క్లీనింగ్ వర్క్ చేపిస్తున్నారు అని చెప్పి. ఆ అమ్మాయి కేవలం వయసు 20 సంవత్సరాలంట. చూడండి ఎలా ఉందో, చాలా దారుణంగా ఉంది లైఫ్. వాళ్ళు ఎవరు రావాకండి. ఒక 5,000 10,000 తక్కువ దొరికినా కూడా పర్లేదు, ఈ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవద్దు. నా సలహా అక్కడే మన భారతదేశంలోనే చూసుకోండి ఏదో పని. ఇక్కడ బానిస జీవితం ఉంది ఎక్కువ శాతం. మనకు తెలియదు కదా ఎప్పుడు ఏ సమయంలో మంచి వాళ్ళు దొరుకుతారో చెడ్డలు దొరుకుతారో అని ఓనర్స్. వెదర్ చాలా బాగుంది, చల్లగా. నాలాగా ఎవరైనా ఆనరబుల్ వీసా వస్తే తప్పకుండా మీరు నంబర్ రాయించుకోండి, లేకపోతే మళ్ళీ నాలాగే ఇబ్బంది పడతారు మీరు. ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఉన్నప్పుడే ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మరొక బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ నాకు చాలా మంచి నీలిమక్క ఉన్నారు, కానీ కరెక్ట్గా నేను వచ్చే సమయానికి అక్క ఊరెళ్ళారు. ఒకవేళ ఉండుంటే మట్టుకు అసలు ఈ దేశాన్ని మట్టుకి రచ్చ చేసేసేవాళ్ళం. అక్క నేను ఫుల్గా ఇక్కడ చాలా సంవత్సరాలు ఉంటున్నారు, మొత్తం తిప్పి చూపించేవాళ్ళు. మీరు కూడా భలే సందడిగా ఉండేది, ఎందుకంటే అక్క దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవ్రీ ప్లేస్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉంది, టూరిజం గురించి. చాలా మిస్ అవుతున్నా అక్క, ఉండుంటే బాగుండేది నువ్వు. అంటే ఒక ఎమర్జెన్సీ పని ఉండటం వల్ల, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల చుట్టాలకి చాలా దగ్గర మనుషులకి వారిని చూసుకోవడానికి ఇమీడియట్లీ ఇండియా వచ్చారు. అది అలా మిస్ అయ్యాను. కానీ అక్క వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తున్నారు, తను నన్ను పిక్ చేసుకుంటున్నారు. వారిని కూడా మనం పరిచయం చేసుకుందాం, మన తెలుగువారే. నేనున్న ఎయిర్పోర్ట్ పేరు కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నంబర్ పాస్పోర్ట్లో రాయరంట, ఫోన్ నోట్స్లో రాసుకోండి అని చెప్పి ఇచ్చారు. నంబర్ తీసుకున్నాను. అలాగే వెనక పక్క ఇక్కడ మనుషుల దుస్తులు కూడా గమనించవచ్చు. తెల్ల బట్టలు పైనుండి కింద వరకు వేసుకుంటున్నారు, కానీ తల మీద కట్టుకుంటున్నారు తెలుపు ఎరుపు రంగులో ఉండే ఒక క్లాత్. మనం అది జోర్డాన్లో కూడా చూసుకున్నాం, కానీ ఆ పైన ఒక నలుపు రంగులో ఇంకోటి ఉంటుంది, అది పెట్టుకుంటున్నారు అట్లాగా. అది ఇక్కడున్న వస్త్రధారణ. ఈ గల్ఫ్ కంట్రీలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కొంచెం మార్పులుగా ఉంది అంతే, మరీ ఫుల్గా కాదు. ఇప్పుడు మన మిత్రుడు నాకు చెప్పారు, ఈ పిల్లర్ల మీద నంబర్ రాసి ఉంటాయంట. ఈ నంబర్ ఏ పిల్లర్ దగ్గర నుంచి ఉంటే ఆ పిల్లర్ నెంబర్ చెప్తే మన మిత్రుడు నన్ను వచ్చి పిక్ చేసుకుంటానని చెప్పారు. ఇప్పుడు నేను వెళ్ళి సిమ్ కార్డు అన్లిమిటెడ్ కాదు, అంతే, అన్లిమిటెడ్ డేటా బ్రౌజింగ్ ఉంది కదా, అదే తీసుకుంటాను 4,000 రూపాయలు పెట్టి. సోషల్ మీడియా అంతా అన్లిమిటెడ్ అంట, మళ్ళీ 50 GB కూడా ఇస్తారంట. మా అక్క పంపించిన మిత్రులు వచ్చేసారు నన్ను పిక్ చేసుకోవడానికి. హాయ్ నమస్కారం, బాగున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఒక నిమిషం, మీ పేర్లు చెప్పండి. నా పేరు రంజిత్ కుమార్ అండి. ప్రాపర్ నాది తిరుపతి దగ్గర కందూరని విలేజ్. సూపర్. మీరు? నా పేరు జానీ అండి, మాచర్ల, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సూపర్. హాయ్ నాన్న, నీ పేరు? తాహా. తాహా. ఏం చదువుతున్నావు? 4th. ఇప్పుడే చెప్పావు
ఇప్పుడు దాకా చక్కగా మాట్లాడాడు, కెమెరా పెట్టగానే సిగ్గుపడుతున్నాడు. 4వ తరగతి చదువుతున్నాడంట. నువ్వు తొరాజా వీడియో తీసావు కదా ఇండోనేషియాలో, నేను ఆ వీడియో చూశాను అని చెప్తున్నాడు మా ఫాదర్తో అని. నాకు చాలా హ్యాపీ అనిపించింది తను నన్ను రికగ్నైజ్ చేయడం. ఓకే వెళ్దామా? రైట్, యా. అదే అక్క వాళ్ళు నాకు ఒక స్టే కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడు అక్కడికే వెళ్ళి స్టే చేస్తాను. ఇక అక్కడ నుండి మొత్తం కంట్రీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. అట్లాగే ఇక్కడ ఉన్న హిడెన్ జెమ్స్ అన్ని కూడా అన్నయ్య వాళ్ళని అడిగి ఇంటికి వెళ్దాము, వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసుకొని దాని తర్వాత స్టార్ట్ చేయొచ్చండి. సరే సరే కాదండి. రాత్రి పడ్డ ట్విస్ట్లు మాకు వర్ణనాతీతం. నిన్న రాత్రి తెలుసా మీరు రాలేదు, అదంతా తలకైపోయింది నాకు. 3:30, 4:30, 7:30 ఎక్కనివ్వలేదు. చూడండి సైకోగడ్ లాగా ఉన్నారు. ఒక చిన్న ఇష్యూ, ఫ్లైట్ చేంజ్ చేయాల్సిందే. నా సొల్యూషన్ చెప్పాను మీకు. చేంజ్ చేసే వచ్చాను, ఫ్లైట్ చేంజ్ చేసే వచ్చాను, అది మిస్ అయిపోయి. సరిపండి వెళ్దాం బండి. ఒమాన్ నుండి సౌదీ ఎలా వచ్చామో మొత్తం ప్రయాణం అంతా చూశారు కదా, చాలా బాగా అనిపించింది. కానీ మధ్యలో వాడు అలా ట్రబుల్ చేయటం, మొత్తం టైం వేస్ట్ అయిపోయింది, మనీ వేస్ట్. ఇట్స్ ఓకే, అన్ని కొన్ని ప్రయాణంలో కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి. దాని గురించి మనం కంట్రీని బ్యాడ్గా పని లేదు. ఒమాన్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ. బ్యూటిఫుల్ టూరిస్టిక్ స్పాట్స్ ఉంటాయి. కరెక్ట్గా ఆగస్టు, సెప్టెంబర్ ఆ సమయంలో వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక 4 days 5 days చాలు. నేనంటే ఫాస్ట్ తిరుగుతాను కాబట్టి 5 days పెట్టుకోండి, 5 days ఎంజాయ్ చేస్తారు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీరు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సపోర్ట్ చేసి అడుగుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.